నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. ప్రణామం. మధుసూదన్ రెడ్డి గారు, అదానీ లంచాల అంశం అమెరికాలో కేసు అయ్యింది. 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అదానీ 2029 కోట్లు ఇస్తే అందులో సింహభాగం 1750 కోట్లు అచ్చంగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పేసి కోడే కూస్తున్న పరిస్థితి. ఇప్పుడు మన చరిత్ర ఇక్కడ సాల్దా అన్నట్టుగా అమెరికా వరకు పాకింది. మన లోకల్ సిబిఐ ఈడీదే ఉంది బోడీ, ఎఫ్బిఐ వరకు వెళ్ళామని చెప్పేసి మరి వాళ్ళు గర్వపడుతున్నారు ఏంటది కానివ్వండి. అంటే ఇన్ని సిబిఐ కేసులు, ఇన్ని ఈడీ కేసులు, ఇంత అవినీతి మరకలు ఉన్నాయి. ఇంకా 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 ఏంటి పరిస్థితి, ఆంధ్రులకి ఏంటి దౌర్భాగ్యం అనేది మొదటగా మనం మాట్లాడాల్సిన అంశం. ఆ తర్వాత మనం చూసినట్టయితే వ్యక్తిత్వ హననాల గురించి నేను ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ ఇష్యూ తీసుకొచ్చి ఆయన్ని మా చెల్లెల్ని బద్నాం చేసింది గబ్బు పట్టించింది ఈయన కదా అన్నట్టుగా మాట్లాడాడు. కట్ చేస్తే ఈరోజు అసలు ఆ ప్రభాస్ అనేవాడు ఎవడో కూడా నాకు ఇంతవరకు తెలియదయ్యా. ఇంతవరకు ఆయన ఎవరో నేను ఇంతవరకు చూడలేదు. అలాంటిది ఒక ప్రాపగాండా పుట్టిస్తే దాన్ని 5 సంవత్సరాలు మీ సైకో సైన్యం చేత, మీ సైతాన్ సైన్యం చేత నన్ను వ్యక్తిత్వ హననం చేయించింది నువ్వే కదా అని చెప్పేసి ఈరోజు చెల్లెలే చెప్తోంది. సో ఈ 2 అంశాల గురించి మనం ప్రధానంగా చర్చిద్దాం, మాట్లాడదాం. సో ఫస్ట్ అదానీ టాపిక్ ఏం చేద్దాం అంటారు, అసలు ఏంటి అసలు దానికి సంబంధించిన? మొన్నే చెప్పాడు, 7 సముద్రాలు దాటినా మీరు నన్ను ఏం చేయలేరు, నా అవినీతి సామ్రాజ్యం ఖండాంతరాలు దాటిపోయింది, నేను మోనార్క్ని అని చెప్పాడు కదా. నేను అనేది ఏంటంటే బేసిక్ ఆలోచన విధానం అనేదిలో మనం అర్థం చేసుకుంటే ఈ సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే చాలా డెప్త్ సబ్జెక్టు. నేను అన్ని మీడియాల్లో చూశాను, అన్ని వార్తాపత్రికలన్నీ తిరగేశాను. కానీ మూలాల్లోకి పోకుండా మనం దీన్ని పరిశోధించకుండా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాన్ని మనం కానీ కూలంకషంగా అర్థం చేసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది కిషోర్. ఇప్పుడు ఏం జరిగిందంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏదైతే కార్బన్ ఎమిషన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా పంటలు దెబ్బతింటున్నాయి, చెట్లు దెబ్బతింటున్నాయి, తర్వాత మనుషుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. దీని అన్నిటికీ కారణం ఏంది అన్నప్పుడు ఈ బొగ్గు పులుసు వాయువులు, తర్వాత భూమి ఎడెక్కిపోతుంది, తర్వాత పర్యావరణం దెబ్బతింటున్న ముంచులో ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఈ రెన్యూబుల్ ఎనర్జీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్బన్ ఉద్గారాలు ఉండేటటువంటి 2 వీలర్ 4 వీలర్ ఆల్ కైండ్ ఆఫ్ వెహికల్స్, ఇండస్ట్రీస్ అన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ కింద కన్వర్షన్ చేయాలని వచ్చారు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు యూపీఏ గవర్నమెంట్లో దీనికి సంబంధించినటువంటి భారత సౌర ఇంధన కార్పొరేషన్ అని ఒక ఏర్పాటు చేయడం జరిగింది. సెకీని ఏర్పాటు చేసింది. అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా అంటారు. ఒక మనకి చట్టం ఏంటంటే ఫ్యాక్టరీల చట్టం 1956లో అనుబంధంగా దాన్ని బేస్ చేసుకుంటూ మళ్ళీ ఏం చేశారంటే మనకి కంపెనీల చట్టం ప్రస్తుతం సెక్షన్ 8 2013 ప్రకారం అది ఒక సంస్థ. దేనికి సంబంధించింది? ఎనర్జీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. పవన విద్యుత్ ఉంటుంది, విండ్ ఎనర్జీ అంటాం, సోలారు. తర్వాత ఈ రెన్యూబుల్ ఎనర్జీలో భాగంగా చేసి దీనికి బాధ్యత అప్పచెప్పారు. ఏమని బాధ్యత అప్పచెప్పారంటే ఆ రోజు వేసుకున్న ప్రణాళిక ఏంటంటే 2011లో ఏర్పడినటువంటి ప్రణాళిక 2022 నాటికి భారతదేశం మొత్తం 100 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఎనర్జీ సెక్టార్ వైజ్ చూసుకున్నప్పుడు హైడల్ ఎనర్జీ ఉంటుంది, థర్మల్ ఎనర్జీ ఉంటుంది, తర్వాత మనకి అంటే విండ్ ఎనర్జీ ఉంటుంది, అట్లా న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది. న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఉంది కదా. అంటే అన్ని రకాల ఎనర్జీ ఉంటే దేశం పెరుగుతుంది కాబట్టి అవసరాలు తెలియదు. ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఏంది 100 గిగావాట్ల మనం దీనికి కన్సర్న్ అవుతాం. ఇప్పుడు వస్తా నేను దీనికి ఏర్పరిచిన తర్వాత అలా వచ్చిన తర్వాత సెకీ ఏం చేసిందంటే 2019-20 మధ్యలో 30 గిగావాట్లకి టెండర్ పిలిచింది. ఆ టెండర్ల 30 గిగావాట్ల టెండర్ పిలిచినప్పుడు ఏదైతే అదానీ గ్రీన్ ఎనర్జీ ఉందో
వాళ్ళకి 8 గిగావాట్లు. ఎక్కడైతే మ్యారిసిస్ కంపెనీ, అజూర్ పవర్ అమైడ్ అంటారు, ఈ కంపెనీ మ్యారిసెస్ కంపెనీకి ఒక 4 గిగావాట్లు వచ్చింది. టోటల్గా ఎంత వచ్చింది? 12 గిగావాట్లు వాళ్ళ జాయింట్ వెంచర్ మీద వాళ్ళకి టెండర్ దక్కింది. దక్కిన తర్వాత ఏం చేశారంటే, ఇక్కడ అదాని గ్రీన్ ఎనర్జీ కాదు, ఇప్పుడు ఈ కుంభకోణం గురించి చెప్తాను. వీళ్ళకి యూనిట్లు ఎస్టాబ్లిష్మెంట్లో ఏం చేశారంటే, ఎఫ్డిఐ అంటాం కదా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో అమెరికా నుంచి ఒక 1500 కోట్లు కలెక్ట్ చేశారు డబ్బులు. అయితే ఇది ఎలా తెలిసింది ఏంటి అంటే, ఇక్కడ ఏం చేశారంటే, ఇది అమెరికా స్టాక్ సెక్యూరిటీ అండ్ స్టాక్ కమిషన్ అని ఉంటుంది ఒకటి అమెరికాలో. దాంట్లో ఏం చేశారంటే, వీళ్ళు నేను చెప్పిన అజూర్ పవర్ అమిడ్ అనే కంపెనీ అమెరికాలో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీ అది. ఓకే, అర్థమవుతుందా మీకు? ఆ లిస్టెడ్ కంపెనీ అయిన తర్వాత ఇక్కడ 390 రోజుల లోపల వీళ్ళు ఏం చేయాలంటే, ఆ పవర్ని మేము అమ్మలేమని చేతులు ఎత్తేసింది ఏది సెకి. అప్పుడు ఆ పవరు ఒప్పందాలు చేసుకున్న పవర్ని ఏ స్టేట్ తీసుకోవాలి, థర్మల్ పవర్ కాడికి దీని కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పి ఏ రాష్ట్రం ముందుకు రాకపోతే అప్పుడు అదాని స్కెచ్ చేశాడు. భారతదేశంలో బీజేపీయేతర పార్టీలు ఉండే రాష్ట్రాలు రూలింగ్లో ఎవరెవరు ఉన్నారు అనేది మీరు ఆలోచిస్తే, తమిళనాడులో డిఎంకే, అర్థమవుతుందా? ఇవన్నీ కాంగ్రెస్ అనుబంధ రాష్ట్రాలని ప్లాన్ చేశాడు. తర్వాత ఈ పిల్ల కాంగ్రెస్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి, అటుపక్క ఒడిశా బీజు జనతాదళ్, అటుపక్క ఛత్తీస్గఢ్, అర్థమవుతుందా? అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఛత్తీస్గఢ్లో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 5 రాష్ట్రాలకి ఏదైతే నేను చెప్పినా చూసినావా, ఈ సోలార్ ఎనర్జీని చెయ్యాలంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే కిషోర్ గారు, G2G లాగా అవ్వకూడదు. కానీ మధ్యలో బిఆర్ నుంచి వచ్చిండు బిజినెస్ మ్యాన్. అంటే G2G అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటే. వీళ్ళు ఏం చెప్తారంటే, కాకమ్మల బుల్ స్టోరీలు ఈరోజు మీరు చూడండి పక్షి పత్రికలో అదే రాసి ఉంటారు, నేను చెప్పింది రాసి ఉంటుంది పక్షి పత్రికలో, అవినీతి పత్రిక తెలుగు పత్రిక, దాంట్లో అదే రాశారు. G2 మాకేం సంబంధం అంటారు, కానీ నేను చెప్తా చూడండి అసలు సంబంధాన్ని. 8 గిగావాట్లు ప్లస్ 4 గిగావాట్లు మొత్తం కలిపాలకి 12 గిగావాట్స్. వాడేం చేశాడు, అజూర్ పవర్ అమిడ్డాడు. ఒరే బాబు నీ సావు నువ్వు సావు, నాకు సంబంధం లేదు, నేను చేయను, ఈ వ్యవహారం ఇది లత్తుకోరు వ్యవహారం అని చెప్పి అదానికి అప్పు చెప్తే ఈడేం చేసిందంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులతోటి ఒరే బాబు నేను వాళ్ళకి సప్లై చేస్తాను, ఇక్కడేం లేదు, G2G లాగా ఉంటుంది, మధ్యలో నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. 1 మెగావాట్కి 25 లక్షల చొప్పున లంచం క్యాల్కులేషన్ చేశారు. అట్టా 2029 కోట్ల రూపాయలు లంచాల రూపంలో ఎవరెవరికి ఇచ్చారంటే, ఆ రాష్ట్రంలో ఉన్న రూలింగ్ పార్టీకి, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఉంటారనమాట, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు. అంటే మనకి నార్థరన్ డిస్కమ్, సౌత్రన్ డిస్కమ్, సెంట్రల్ డిస్కమ్ ఉంటుంది కదా, ఈ ఆఫీసర్లని బుట్టలో వేసుకొని వీళ్ళందరికీ లంచాలు ఇచ్చేసి ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు పీపీఏలు కుదుర్చుకున్నాడు. ఈ కొనాలంటే ఏం చేయాలా, పాతోళ్ళని రద్దు చేయాలిగా, పాతోళ్ళ అగ్రిమెంట్లు ఉండేగా, 25 సంవత్సరాల అగ్రిమెంట్లు చేసుకుని అవి రద్దు చేసేసి అదానీ కోసం, అదానీని ఎందుకు ఈడ ఆశ్రయించాడు, అదానీకి హెల్ప్ చేస్తే నా ఈడీ సిబిఐ కేసుల గురించి అదానీ పోయి ప్రధానితో మాట్లాడుతూ నేను సేఫ్గా ఉండొచ్చు. ఇది అసలు డీలు. అది అర్థం చేసుకొని ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరికీ లంచాలు ముట్ట చెప్పి వాళ్ళు మిగతా రాష్ట్రాల వాళ్ళకి 280 కోట్లే, వీటికి ఒక్కడికే 1750 కోట్లు. చూసావా? ఏంటి స్పెషల్ ఏంటంటారు? చెప్తా ఏనండి స్టోరీ. సార్ ఇది బయటకి ఎట్టొచ్చిందని అడగాలి మీరు. ఇది బయటకి ఎట్టొచ్చిందని నేను చెప్తా ఏనండి. ఇది ఏం చేసిందంటే, అక్కడ యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంది కదా, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్లో వీళ్ళు మనం ఆర్ఓసికి 3 నెలలకు ఒకసారి మనం ఎక్స్పెండిచర్ ఇస్తాం. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి మన ఇండియన్ పాలసీ ఎలాగా ఉంటుంది కిషోర్ గారు, ఎవ్రీ 3 మంత్స్కి, అంటే Q1 Q2 Q3 Q4 క్వార్టర్, అంటే ముందు దాకా క్వార్టర్ ఫైనాన్షియల్ క్వార్టర్, ఆ Q1 ఫలితాలు ఇప్పుడు మనం పేపర్ యాడ్ ఇవ్వాలా, ఆర్ఓసికి ఇవ్వాలా, అట్లా 4 సార్లు ఇచ్చి ఫైనల్ కూడా ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఆడిట్ రిపోర్టు
అక్కడ అమెరికాలో సబ్మిట్ చేసినప్పుడు మేము 800 కోట్లు లంచాల రూపంలో భారతదేశంలో ప్రభుత్వాలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ఇచ్చామని చూపించారు. ఈ 2029 కోట్లు ఆ లంచాల వాటా వాడి కింద 800 కోట్లు పోయిందంట. ఓకే. ఎవరు? అజూర్ పవర్ అమిట్ కంపెనీ ఉంది చూసావా, మ్యారేజ్ ఇష్యూర్దే. ఒరే నీ వాటా 800 కోట్లు, నేను లంచాలు ఇచ్చినా నీకు వ్యాపారం చూపించాను అని చెప్పి వాడు కొనేటప్పుడు దీన్ని వాడి ఖాతాలో నెట్టారు కదా, ఆడు చూపించాడు. ఆ డబ్బులు కట్ చేసుకున్నాడు. ఆ డబ్బులు చూపించాడు వాడు. 800 కోట్లు నేను ఇచ్చాను గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చి అని చెప్పేళ్ళకి అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎదురు తిరిగారు. అంటే లంచాలకు కూడా రసీదులు రాశారు. నీకు ఆ రసీదులు కాదు, దానికి ఒక యాక్ట్ ఉంది. నీకు స్కాండల్ యాక్ట్ అని 1970లో విపరీతంగా జరుగుతుంటే ఇది ఒక చట్టం. బాగా చూడు, నేను ఇప్పుడు చెప్తా ఈ చట్టం గురించి. ఇది ఏంటంటే ఈ చట్టం అమెరికాలో ఇది చాలా మందికి తెలియక ఎగిసి మిడిసి పడతారు ప్రతి వాళ్ళు. ఇదిగో ఈ చట్టం చెప్తా నేను. ఫారెన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ ఆఫ్ 1977. దీన్ని ఎనాక్టెడ్ డిసెంబర్ 1997 చేసేది. అప్పుడు 400 కంపెనీలు మోసం చేస్తే చట్టం చేసింది అమెరికా. తర్వాత దాన్ని అమెండ్మెంట్ త్రూ అంటే పబ్లిక్ లా 105/336 ఎనాక్టెడ్ November 10, 1998. మళ్ళీ దీన్ని అమెండ్మెంట్ చేసినాం. కొడుకులు చేస్తూ ఉండటం లేదు, దీంట్లో ఒక్క 4 లైన్లు చెప్పి వదిలేస్తే ఇదంతా చదవాలంటే చాలా టైం పడుతుంది. ఇది చూసుకోమనండి. మనకు అంతకుముందే అంది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ యాక్ట్ ఆఫ్ 1934 ఉన్నది అమెరికా వాళ్ళకి. మనకి స్వతంత్రం వచ్చి రిపబ్లిక్గా మారి 1950 జనవరి 26 నుంచి మనకి చట్టాలు, అతిపెద్ద రాజ్యాంగం తర్వాత మిగతా చట్టాలు వచ్చినాయి. ఫస్ట్ రాజ్యాంగమే పెద్ద చట్టం. అయితే ద సెక్యూరిటీ ఎక్స్చేంజ్ యాక్ట్ ఆఫ్ 1934కి అనుబంధంగా ఇది వచ్చిందనమాట. ఎవడోడికి అయ్యా ఇదిగో చదువుకోమనండి, చదువు వచ్చిన ప్రతి ఓని చదవమనండి. నేను చదువుతానండి. ఎనీ కార్పొరేషన్, పార్ట్నర్షిప్, అసోసియేషన్, జాయింట్ స్టాక్ కంపెనీ, బిజినెస్ ట్రస్ట్, తర్వాత అన్ఇన్కార్పొరేటెడ్ ఆర్గనైజేషన్ ఆర్ సోల్ ప్రాపర్టీషిప్ ఈ చట్టం కిందకు వస్తాయి. దొరికిపోయిలే. కరప్షన్ యాక్ట్ చెప్పానుగా, ఇండియన్ కోర్టులు ఉన్నట్టుంటాయి అనుకుంటాడు అయింది. అప్పుడు ఏం చేసిందంటే కిషోర్ గారు, వీళ్ళు కాకలబుల్ స్టోరీలు భలే వినిపిస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ స్టేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ కేసు పెట్టింది. వాళ్ళు వీళ్ళు పెట్టడం కూడా కాదు, ఎక్స్చేంజ్ కమిషన్ పెట్టేసింది. వీళ్ళిద్దరు కలిసి పెట్టారు. ఈ దొంగనా కొడుకులో ఇటు చేసారని ఇప్పుడు నోటీసులు వచ్చినాయి. అబ్బే మేము పత్తిత్తులు మాకేం తెలియదంటే ఆ రోజు సీఎం పేరు ఉన్నది, స్టేట్ సీఎం అని మెన్షన్ చేసింది దాంట్లో. అవును. ఎవరు సీఎం? జగన్మోహన్ రెడ్డి. అయిపోయిలా కేల్కత్తం దుకాణం బంధు. ఇప్పుడు నేను షార్ట్కట్లో చెప్పేశానుగా. గుమ్మడికాయలు దొంగ ఊరంటే భుజాలు తోడుకొని నాకు ఒక అవినీతి పుత్రిక ఉంది కదా, నేను రాసుకుంటా పేజీలు అంటే కుదరదు. అదేమంటే అదానీతో ఒప్పందమే చేసుకోలేదు, డ్యూటీజీ అంటాడు. మధ్యలో బియ్యం నుంచి వచ్చిండమ్మా, అర్ధరాత్రి పూట ఎందుకు గెలిచినావమ్మా, 3 దపాలు ఎందుకు గెలిపించినావమ్మా ఇంట్లోనా? సెక్రటేటర్లో ఉంటే ఈ భోగోతాలన్నీ తెలుస్తాయని సెక్రటేటర్గా పోకుండా కొంపలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ని నాకేసి ఎవడు చెప్తాడు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ మంత్రివర్యులు సమాధానం చెప్పాల. నేను పోయి ఏదో పిఎస్సి చైర్మన్కి నామినేషన్ చేసినట్టు అబ్బయ్యా ఒరే బాబా, నేను అందుకే చెప్తా. జగన్మోహన్ రెడ్డి మంత్రిమండలి అందరికీ తెలియకుండా మంత్రిమండలి లేడు, ఒకే మంత్రి వాడే కంత్రి, వాడే ముఖ్యమంత్రి. మాము కాదు ఆ టైంకి బాలినేని శ్రీనివాసరెడ్డి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? బాలినేని శ్రీనివాసరెడ్డి నిండు అటవీ శాఖ. ఇవన్నీ తెలిసే వాడు జనసేనలో పోయింది. పవన్ కళ్యాణ్ చెప్పలే ఇవన్నీ. నేను సంతకాలు పెట్టినానని పవన్ కళ్యాణ్ చెప్పలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వెందుకు వచ్చినావు రయ్యా నా కాడికి, నిన్నించి నేను చెడుతానని చెప్పుకోవాలి. అటవీ శాఖ, పవర్ శాఖ బాలినేని శ్రీనివాసరెడ్డి కింద ఉన్నది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నాడు కదా, ఆ మూమెంట్లోకి వచ్చేసరికి నిండు ఈ 25 అగ్రిమెంట్లు రెన్యూవల్కి వచ్చేసరికి అప్పుడు నీకు ఇప్పుడేమవుద్ది ఆలోచన చేసుకోండి. ఆ రోజు క్యాబినెట్లో ఎవరికి ఏం తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఆడ సంతకాలు పెట్టమంటే ఆడ
పెట్టారు. ఇప్పుడు ఇరుక్కున్నారు. అంటే నేను ఒక మాట చెప్తాను, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సగం క్యాబినెట్ ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నారుగా జగన్మోహన్ కదా. ఆ బుద్ధి తెచ్చుకోబడి వీళ్ళంతా. ఇప్పుడు డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంద్రి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పెద్ద ఆయన. ముఖ్యమంత్రి కూడా మంత్రిమండలిలో ఒక సభ్యుడే అని నేను ఎప్పుడూ చెప్తా ఉంటా. ఎవరికి కూడా అల్టిమేట్ పవర్స్ ఏమి ఉండవు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి కూడా మంత్రిమండలిలో ఒక సభ్యుడే. నువ్వు పుస్తకం తీసుకొని రాయొచ్చు. నీకు డౌట్ వచ్చినప్పుడు అలా బుక్ ఉంటుంది కదా, రాసేయి. తప్పే ఉందే? ఉంటే ఉంటుందో ఊడితే ఓడద్ది పదవి. పదవి కోసం పాకులాడితే మనం ప్రతి పారం పోకు సంతకం పెట్టిస్తే ఏమవుద్ది? ఇరుక్కుంటారు. ఇప్పుడు క్యాబినెట్ మొత్తం కూడా ఇరుక్కున్న ఆశ్చర్యపాపళ్ళే. అంటే క్యాబినెట్ కలెక్టివ్ డిసిషన్ కదా అది, ఖచ్చితంగా. అందువల్ల ఏంటంటే క్యాబినెట్ అంతగా చుట్టుకున్న ఆశ్చర్యపాపళ్ళే. అందువల్ల ఏంటంటే అవినీతి జరగలేదు అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటది? మా రాష్ట్రాల్లో అవినీతి లేదు, ఇదంతా కాంగ్రెస్ ఫ్రెండ్స్ రాష్ట్రాల్లోనే జరిగింది, మాకేం సంబంధం లేదని బీజేపీ తప్పించుకుంటుంది. ఇప్పుడు బీజేపీ తప్పించుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మా రాష్ట్రాల్లో జరగల అవినీతి, ఇటువంటి ఒప్పందాలు లేవు, ఇది మొత్తం కూడా కాంగ్రెస్ మిత్రులు చేసిన లత్తుకోరు పని అని వాళ్ళు అంటారు. వాస్తవం, అంతే కదా. వాస్తవం. ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు తమిళనాడు, ఒడిశా బిజు జనతాదళ్ళు, తమిళనాడులో డిఎంకే, ఆంధ్రప్రదేశ్లో యువజన శ్రామిక రైతు పార్టీ, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎగ్జిక్యూటివ్స్. గవర్నమెంట్ లేదు కదా, ఎగ్జిక్యూటివ్ బాడీ కదా. కాబట్టి ఓవరాల్గా ఏమైంది? పోతే వాళ్ళే పోతారు, మాకు సంబంధం లేదు అంటే పోయాలా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కిషోర్ గారు, మనకి ఏసీబీ ఉంటుంది స్టేట్ స్థాయిలో, యాంటీ కరప్షన్ బ్యూరో, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఆ రోజు డిస్కమ్లకి ఎవరైతే ఉన్నారో చైర్మన్లుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా, వాళ్ళ మీద ఏసీబీ రైట్స్ జరగాల, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగాలి. అంటే ఇది లంచం పెద్ద సొమ్ము కదా, వాళ్ళకు కూడా ముట్టుంటుంది కదా, అంతా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తినడు కదా. అందువల్ల ఆ డైరెక్టర్ల ఇళ్ల మీద ఎవరైతే ఎండీలు ఉంటారో, ఏది మనకు నేను సంబంధించిన, అంటే వాళ్ళు లేకుండా ఇదంత తతంగం జరిగిందంటే నేను నమ్మను. కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత ముట్ట చెప్పుంటుంటాం. కాబట్టి వాళ్ళ మీద ఏసీబీ రైట్సు, వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్సు జరిగితే వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరి మీద అప్పుడు దీని మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించాలా. ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి గవర్నమెంట్ ఒక స్పెషల్ ఎంక్వైరీ లాంచ్ చేయాలి. చేయకపోతే వీళ్ళని ఒప్పుకోరు. ఎందుకంటే ట్రూప్ ఛార్జీలు పేరు పెట్టేసి ఇటు నాకేసి డబ్బులంతా 32,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజలు కడుతున్నారు కదా, విద్యుత్ ఛార్జీలు భారం. ఇప్పుడు ఆల్రెడీ ఏం చేశారు? ఆల్రెడీ 13,000 కోట్లు కట్టించుకున్నారు ప్రజల చేత, మళ్ళీ ఇంకా 17,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఇదంతా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. అప్పుడు ఎలక్ట్రిక్ పవర్ పర్చేస్ రెగ్యులేటర్ అథారిటీ ఒకటి పెట్టి నాగార్జున రెడ్డి పోయి సంతకం పెట్టిపోయింది కదా. అంటే ఇదంతా తోడు దొంగలు అన్నమాట. అందువల్ల ఈ తోడు దొంగలు భరతం పట్టాల్సిందే. దీని కేంద్రంలో కూడా ఏం చేయాలంటే, ఇక్కడ మనీ ట్రయల్ ఉంది కాబట్టి కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్నటువంటి నిర్మలా సీతారామ గారు, ఆమె సీతమ్మ తల్లిలాగా మహాసాధ్యులాగా ఈడీకి కాల్ఫర్ చేయాలా. సిబిఐ ఈడీని కాల్ఫర్ చేసి ఇక్కడ ఉంది ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాళ్ళు అసలు అదానీ కార్డు ఎంత కొన్నారు, డబ్బుల ట్రాన్సాక్షన్ ఉంది, మీకు అర్థం కావటం లేదు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మనకి వాళ్ళకి ఎంత పోయినాయి, వాళ్ళ నుంచి అదానికి ఎంత పోయినాయి. ఈ చైన్ కానీ ఈ బిజినెస్ లింక్ను కానీ తెంపగలిగితే మనకి ఎన్టీపీసీ ఉంది కదా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషను, గవర్నమెంట్ సెక్టార్లో థర్మల్ ఉన్నది కదా, ఐడిల్ ఉన్నది కదా, ఈడిదే ఎందుకు కొనాలా? ఎస్, అదే నేను అడుగుతాను. ఇప్పుడు 1700 కోట్లు 1750 కోట్లు అచ్చంగా గంపగొత్తగా జగన్మోహన్ రెడ్డికే ఇచ్చాడంటే ఏంటి ఆ స్పెషల్ అనేది ఒకటి. 7,000 మెగావాట్లు మీకు అర్థం కావటం లాగా మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మిగతా వాళ్ళు అదానీ గురించి వీళ్ళ గురించి తెలిసే కొద్దిగా ఏదో నామకే వాస్తగా చేసి చేయనట్టుగా కాస్త కోస్త అవినీతి చేశారులే, కానీ ఈయన మాత్రం పెద్ద ఎత్తునే అంటే బిగ్ ఆర్డర్ ఇచ్చాడు కదా. 8 గిగావాట్లు ప్లస్ 4 గిగావాట్లు 12 గిగావాట్స్ ఉంది కదా. మేజర్ షేర్ ఈయనే కొన్నాడు కదా, ఇంకా మిగతా వాళ్ళది 5 కదా. మీకు అర్థం వస్తుందేడా. కాబట్టి ఏంటంటే మిగతా రాష్ట్రాలన్నీ కలిపి కూడా 5, ఈయన 7 కదా. 7,000 మెగావాట్లు కదా ఈయన, వాళ్ళు 5,000 మెగావాట్లు అయితే ఈయన 7,000 మెగావాట్లు కదా. అందుకు పెద్ద మొత్తం ఊరికి ఇచ్చారా ఏమి? ఎంత అదానికి యూనిట్కి ఎంత చెల్లించారు? ఏది అదానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ చెప్తాను నేనండి మీకు, ఇక్కడ క్లియర్గా తీసుకోండి.
SECI in January 2020 issued tender for first of its kind manufacturing linked solar project. Adani Green and Azure Power won the tender 8 gigawatts and 4 gigawatts respectively by quoting ₹2.92 per unit. వాళ్ళు కోట్ చేసింది. నెక్స్ట్ పాయింట్కి వస్తుందా. SECI filed to the find buyers for the project during the 90 days period. తర్వాత పాయింట్. Adani and Azure started an alleged cycle of binging status to sign PSAs according to SE's investigation. తర్వాత it took 18 months to sign PSAs by the developers as against the 90 days deadline. తర్వాత states were relocate to sign PSAs due to financial stress, high RE tariff than coal. నెక్స్ట్ నోట్ ఇక్కడ చూడండి. యునైటెడ్ స్టేట్ ప్రాస్పెక్టస్ ఆఫ్ ఫైల్ కరప్షన్ కేస్ అగెనెస్ట్ అదానీ గ్రూప్ అండ్ అజూర్ పవర్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్. SECI రికార్డ్ హై 30 gigawatt సోలార్ టెండర్ ఫ్రమ్ 2019 to 2020 స్ట్రగుల్ టు సెక్యూర్ బయర్స్. ఎంత ఉంది పెద్ద హిస్టరీ. అర్థమైందా ఏంటి దాని అర్థం ఏంటి? ఆరోపణ. బింగింగ్ అంటే ఏంటి? లంచం. అంతే కదా, అర్థమైపోయింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు 2.92 అంటే మళ్ళీ ఇది ఒక వాదన తీసుకొస్తారేమో. ఆ రోజు చంద్రబాబు నాయుడు ₹4 ఎంత చిల్లర ఉంటేనే మేము ఇంకా చీప్గా దొరుకుతుందని చెప్పేసి PPL రద్దు చేసినాం. దాని ఫలితంగా ఈరోజు 2.92కి మేము అదాని దగ్గర కొన్నామని చెప్పేసి ఇక్కడ వాదన తీసుకురావడానికి అవకాశం. వితండ వాదం కాదు ఇక్కడ. మనీ ట్రయల్ జరిగిందా లేదా. ఓకే, నువ్వు ఎంత ఐడియల్ ఎనర్జీ 15 పైసలు పడుతుంది. NHPC అది ఎందుకు పెట్టుకోలేదు అగ్రిమెంట్? నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఉంది కదా. ఇక్కడ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలా. సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలను వదిలేసి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వదిలేసి, NTPCని వదిలేసి థర్డ్ పార్టీకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే వచ్చిందని నేను అంటున్నా. ఈ మాట చెప్తేనే వీళ్ళు అంటున్నారు కదా మాకేం సంబంధం. SECIని అడగండి, SECI ఎందుకు ఇచ్చింది, SECI టెండర్ వాళ్ళకి తీసుకుంటే మాకేం సంబంధం. ఇప్పుడు దాని SECIతో కదా చేసుకుంది అంటారు. అదే G2G, నేను ఇందాక అదే చెప్పాను. G2G మధ్యలో B ఎందుకు వచ్చిండు? అది కేంద్రాన్ని అడగని అంటారు. అందుకని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అయితే డబ్బులు నీకెట్టొచ్చినాయా? ఇది పాయింట్ కదా. అవును, ఇది అసలు పాయింట్. ఇప్పుడు అదాని నీ ఇంటికి ఎందుకు వచ్చిందా? ఆడే మాట్లాడకుండా నువ్వు ఎందుకు ఆహ్వానించినవా? నీకేం సంబంధమా? ఇప్పుడు నువ్వు G2G అన్నోడివి, గవర్నమెంట్ అన్నోడివి, నీ కొంపకి ఎందుకు వచ్చిండా? అదాని ఏం అవసరం వచ్చిందా? నువ్వేం మాట్లాడుకున్నావు చెప్పరాదా? ఆ రికార్డెడ్ వీడియోలు వదులుతున్నట్టు ఇది కూడా మీరిద్దరు మాట్లాడుకున్నది రికార్డు వదిలితే పోవాలా? గౌతమ్ రెడ్డి ఆ రోజు చెప్పాడు కదా, ఏమో పేపర్లో చూసి తెలుసుకోవడం తప్ప నాకు తెలియదు నిజంగా వచ్చాడా అని చెప్పేసి అడిగాడు. అంతే. అంటే తోడేళ్ళు మంత్రి తోడేళ్ళు సెక్రటరీలో ఉంటే అన్నీ బయటకు వస్తాయని కదా. కొంపలో కూర్చున్నది, ప్యాలెస్లో కూర్చొని పరిపాలన చేసిన పారంపోకుడు ఇడే కదా. పైగా అదాని వచ్చినటువంటి 3వ రోజుకే SECI నుంచి లెటర్ రావటం, అది వచ్చిన నెక్స్ట్ డేనే క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఆ PPL రద్దు చేసేసి, అది ఆ టెండర్ ప్రాసెస్ రద్దు చేసేసి SECIకి ఇచ్చేస్తున్నాం. అసలు ఒక యూనిట్ కూడా సప్లై ఇవ్వకుండా వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే డబ్బులు కట్టారు కదా. అదే కదా, డబ్బులు కట్టారు కదా. ఎవరమ్మ ఒకటి సొమ్మది. ఆ డబ్బు అంతా రిటర్న్ ఇప్పుడు ఆ కట్టిన డబ్బు ఊరకిచ్చినట్టే కదా వాళ్ళకి. ఖచ్చితంగా 25 ఏళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నట్టు నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు రద్దు చేసిపోతే ఆ డబ్బులన్నీ ఎవరు కట్టారు? అంటండా ప్రజలే కదా కట్టించింది. 15,000 కోట్లు. ఇవన్నీ కాకలపుల్ స్టోరీలు చెప్తే ఎవడు వినటానికి లేడు. కానీ నేను చెప్పిన గతంలో చెప్పిన నీ ఇంటర్వ్యూలోనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా జీవితంలో ముఖ్యమంత్రి కాడు కిషోరు, రాసి పెట్టుకోండి అన్నానా లేదా? ఒక్కొక్కటి వస్తుందా లేదా? నెలకోటి రోజుకోటి బయటపడ్డ ఆశ్చర్యపోబడలే. ఇప్పుడు రోజుకోటి బయటపడ్డ ఆశ్చర్యపడ్డు. LOP ఉన్నాడు కదా. దీనికి కంటిన్యూషన్గానే మనం మాట్లాడదాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఈ ఒక్కొక్కటి బయటకు వస్తున్న సందర్భంలోనే నేను రోజు ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీ జరుగుతున్నంతసేపు నేను మాట్లాడతానని చెప్పేసిన మనిషి కూడా
ఎల్ఓపి హైలైట్ అయిపోతున్నాడు బొత్స అని చెప్పేసి మొత్తానికి నేను ప్రెస్ మీట్ పెట్టేసి ఏం మాట్లాడాలని తెలియక యాడ్ పెట్టాడు ప్రెస్ మీట్ రీసెంట్గా పెట్టాడు కదా యాడ్ పెట్టిండా? పెట్టిన ఇంట్లోనేలే. నేననేది ఒకటి, నీ కాడ అంత మగాడివి, అంత కలేజా, అంత నాలెడ్జ్ ఉంటే బహిరంగంగా ఆల్ జర్నలిస్టుని పిలిచి వాళ్ళు అడిగే క్వశ్చన్కి 1 గంట సమాధానం చెప్పరాదా? సెలెక్టెడ్ జర్నలిస్టులు, ఎలక్టెడ్ జర్నలిస్టులు పెట్టుకొని రికార్డెడ్ వీడియోలు ఎందుక? నువ్వు తోపంటి తురుంకాను గాడివి కదా, రా బయటికి పబ్లిక్ గ్రౌండ్లో పెట్టుకుందాం, కూర్చో సెంటర్లో, అందరు జర్నలిస్టులు వస్తారు, అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పే కలేజా ఉంటే బయటికి రా. దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆయన నిన్న ఒక కామెంట్ చేశారు, మళ్ళీ సేమ్ వ్యక్తిత్వ హననాలు దీని గురించే ప్రస్తావన. ఆ దరిద్రం మనకు అవసరమా? ఆ దరిద్రానికి కౌంటర్గానే ఈరోజు వాళ్ళ చెల్లెలు కూడా మాట్లాడింది, అయ్యా నీ సైతాన్ సైన్యమే కదా, వాళ్ళను సుగులిపే కదా, నాకు ఆ మనిషి ఎవడో తెలియదు అని చెప్తున్నా కానీ ఇంతవరకు ఇక గత 5 సంవత్సరాలు ఇదే బురద నా మీద జల్లారు, నువ్వే కదా చేసినని చెప్పేసి అన్ననే ఆ మాటల తర్వాత నేను ఒక మాట చేస్తాను చూసావా, అప్పుడేమన్నది ఆమె అన్న వదిలిన బాణం అన్నది, ఇప్పుడేమంటుంది అన్న వదిలేసిన బాణం అంటుంది. నీకు అర్థమైందా? సో వ్యక్తిత్వ హననాల ద్వారా ఈ కాన్సెప్ట్ ద్వారా ఆమె చేయలా, ఈ కాన్సెప్ట్ ద్వారా అధికారం వస్తుందా? నేను చెప్పేది ఆమె చేయలా, సోనియా గాంధీని జైలుళ్ళ వ్యక్తిత్వాన్ని అన్న వదిలిన బాణం అప్పుడు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని వ్యక్తిత్వం చేశారా లేదా? ఇప్పుడు అన్న వదిలిన బాణం ఆ రోజు ప్రచారాల్లో చెప్పిన మాటలేందా? ఆ రికార్డులు ఒకరు వేసి ఆమె వినిపించండి. చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు అన్నదా లేదా? అనలా? పవన్ కళ్యాణ్ అనలా? నారా లోకేష్ ఎన్ని మాటలు అందరిని అన్నది కదా. గతించిన విపత్తులు ఒక్కొక్కటికి తలంపునకు వచ్చి అయ్యేయింది అంటే మీ ఇద్దరి మధ్య చెడింది కాబట్టి, ఏది దొంగ సొత్తులు పంపకాల్లో భాగంగా చెడిపోయింది కాబట్టి అంటే రవితేజ, బ్రహ్మానందం, ఇంకొకడు కూడా ఉంటాడు, పంపకాలు ఒరే సక్రంగా ఎప్పుడు పంచలేదు నువ్వు అని చెప్పి ఆ సినిమాలో ఇవన్నీ మెల్లో వేసుకుంటుంటాడు. అప్పుడప్పుడు చూస్తుంటాను నేను. రవితేజ మొత్తం ఇది నువ్వు కూడా ఉంచుకో అంటున్నట్టు మీ ఇద్దరు దొంగ సొత్తు పంపకంలో భాగం తేడాలు వచ్చి ఇప్పుడు ఇంటి గుట్టు ఈశ్వరుడైనా పట్టలేడు అంటే మీ ఇంటి గుట్టు అంతా మీరు బయట పెట్టుకుంటారు, జనాభా తుఫు అని మొఖాన్ని వస్తారు. ఇటువంటి సిగ్గుమాల కుటుంబం ఇదని. అందువల్ల ఏంటంటే ఒక్క మాట నేను చెప్తాంటవా, రంకు నేర్చినమ్మ బొంకు నేర్చకపోలేదంట. ఈ రాజకీయంలో ఏదన్నా కన్స్ట్రక్టెడ్గా సిద్ధాంతాల పట్ల, అభివృద్ధి పట్ల వాటి మీద మాట్లాడటం అమ్మాయి కూడా చూడనా. ఇప్పుడు నువ్వు కన్స్ట్రక్టెడ్గా కాగ్ రిపోర్ట్ వచ్చింది, దాని మీద మాట్లాడొచ్చుగా, కాగ్ రిపోర్ట్ మీద మాట్లాడొచ్చుగా, అవినీతి మీద మాట్లాడొచ్చుగా, నువ్వు చర్చికి రా నేను సిద్ధం అని మాట్లాడొచ్చుగా. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది, 40 మంది జలసమాధి అయిపోయారు నీ సొంత జిల్లాలోనే. నువ్వు కడప ఆడబిడ్డవే కదా, పులిబిడ్డవే కదా, పో అన్నమయ్య డ్యాము కాడికి. మీ అన్నే 787 కోట్ల రూపాయలకి రీటెండర్ పిలిచిండు, డ్యామును కూల్చినోడు నువ్వే, మళ్ళీ టెండర్ నువ్వే వేస్తావా అని చెప్పి అడుగు. అట్లా ఎన్ని సమస్యలు ఉంటాయి. ప్రతి పోలీస్ స్టేషన్లో పో, ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టింది మీ అన్నే కదా. ఎన్ని కేసులు ఉండవు ఎత్తుకో, అడిగి పోయి ఆ బాధితులు తీసుకొచ్చి ధర్నా చేయి. అంటే ఇంకేమి లేవు మాట్లాడుకోవటానికి ఆ రాష్ట్రంలో. నిరుద్యోగ యువత సమస్యలు లేవా? డిఎస్సి సమస్యలు లేవా? ఇవాళ భూసేకరణ సమస్యలు లేవా? ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రైవేటలైజేషన్ వస్తున్నప్పుడు రాష్ట్రం వాటా 25% ఉండాలని అడుగు. పోర్ట్ ఇవ్వండి ప్రైవేట్ వాళ్ళకి, దాంట్లో గవర్నమెంట్ భూమి ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, ట్రాన్స్పోర్ట్ ఇచ్చి, మౌలిక వసతులు ఇస్తే వాటా లేకుండా పూర్తిగా ఎందుకు ఇస్తారు అడగండి. ఒక 25% స్టేట్కి వాటా ఇవ్వమని అడగండి. ఇట్లాంటి కన్స్ట్రక్టెడ్గా డిమాండ్ చేయొచ్చు కదా. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, 33,000 ఎకరాలు. ఆ రోజు 6,000 ఎకరాలు కురుపాం జమీందారు గారు ఇచ్చారు, 24,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడి 5,830 కోట్లు, 3 లక్షల కోట్ల పాపట్టి గలటువంటి పాపట్టి. దాని మీద కన్స్ట్రక్షన్గా మాట్లాడు. సైల్లో ఎప్పుడు మెర్చి చేస్తావు చేయండి అని పోయి కూర్చో, తప్పే ఉందా? ఆ విధంగా మాట్లాడాలి. కానీ పోలవరాన్ని గోదాట్లని మీ అన్నే కదా ముంచింది. నవయ్య గోవాలను తప్పించి మేఘా కృష్ణారెడ్డి నీ ఫ్రెండ్ అయిన TV9 ఓనర్కి ఎందుకు ఇచ్చినవు ఆయన అడగవయ్యా. కాళేశ్వరాన్ని ముంచినోడికి ఎందుకు ఇచ్చినవయ్యా? మనం ఇటువంటి వ్యభిచార కొంపల గురించి మాట్లాడాలంటే నా బోటోడు వల్ల కాదు. ఎందుకంటే 6 కోట్ల ఆంధ్రులో సగం ఆడపిడ్డలే ఉన్నారు.
ఎవరు ఏ ఇంట్లో పెట్టలేదు వాళ్ళు చెప్పండి, అన్ని కొంపల్లో పెట్టారు కదా నిప్ప. నీకొస్తే నేను నొప్పా, మిగతా వాళ్ళు ఆడపిల్లలు కదా, మిగతా వాళ్ళు ఆడబిడ్డలు కదా, వాళ్ళ ఎవరు చూడాలా? అందువల్ల ఏంటంటే ఈ వాళ్ళ సైతాన్ సైకో సైన్యం ఎవరిని వదల్లా, మాట్లాడే మాలాంటి వాళ్ళు వదిలేర్రా ఏంటి? నా గురించి ఎన్ని కామెంట్లు పెట్టారా? నేను ఒకరోజు చెప్పా, నీ అబ్బకు పుట్టుంటే నువ్వు రారా కొట్టుకుందామన్నా. నాకు కూడా పెట్టారు చాలామంది, నిజంగా నీ అబ్బకే పుట్టుంటే రా కొట్టుకుందాం, ఏ సెంటర్లో కొట్టుకుందాం. ఈ టైప్ వచ్చినోడు ఊడని పెడతారు కామెంట్. ఫోన్లో ఎందుకు రా పోరం కూడా, నీ అబ్బకే నువ్వు పుట్టుంటే రా కొట్టుకుందాం అని చెప్పిన రేవంత్ రెడ్డితో నేను మాట్లాడతాను, గెలిచినోడిదే రా రాజ్యం అన్న. రేవంత్ రెడ్డితో నేను మాట్లాడతాను, గెలిచినోడిదే రాజ్యంలో పోలీసు వాళ్ళు పక్కన పెడతాం, మీరు రెక్కల్లో ఎంత దమ్ముందో తేల్చుకుందాం రారా అన్న. ఏ చిన్న చిన్న కామెంట్లకి పోస్టులు పెట్టుకుంటే ఏమవుద్దా? ఇప్పుడు సితారా పత్రిక తీసుకో, బట్టలోడ తీసే కదా ఫోటోలు వేసేదా? అండర్వేర్ యాడ్లు చూసుకో, బట్టలోడ తీసే కదా వేసేదా? ఇన్నర్ వేరు అడ్వర్టైజ్మెంట్లు ఎట్లా చూపిస్తారమ్మా? సినిమాలో రాంగోపాల్ వర్మ అనే ఒక రేపిస్ట్ డైరెక్టర్ ఏం చూపిస్తారా? ఆడపిల్లలు మొత్తం ఓడదీసేదా చూపించేదే? ఎవరు సిగ్గుపడతారా? నువ్వు ఓడదీసినంత మాత్రం సిగ్గుపడ్డా ఏంది? అందువల్ల ఒక పేపర్లో పోటీ వేసినంత మాత్రాన, లేకపోతే ఒక సితారా బుక్లో పోటీ వేసినట్ట ఇలువలేం పావు. ఎదురు నిలబడి రాణి రుద్రమదేవిలాగా పోరాడాల, పోరాడినప్పుడే రాక్షస సంహారం జరగద్ది. కాబట్టి అందరూ ఏకమై పోరాడి కలికాల జగన్నాథుడిని మొన్న రాజకీయంగానే సమాధి కట్టిర్రా లేదా? వాడి పార్టీని బంగాళాఖాతంలో కలిపిర్రా లేదా? అంతే. అందుకే యుద్ధం చేతగానోడు ఇటువంటి మాటలు మాట్లాడతారు. అందువల్ల అవినీతి పరుడు, వాడు అవినీతి పరుడు అయినప్పుడే వాడు సినిమా అయిపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పాడి కడితే కానీ పోవు, గుర్తుపెట్టుకో. పుట్టుకతో వచ్చిన బుద్ధి పాడి కడితే కానీ పోదని మాత్రం నేను చెప్పగలను. ఏ ఆడపిల్లలైనా మన అప్పచెల్లెల్లాగా మన ఇంట్లో మనకే ఉంటారు ఆడపిల్లలు. అది చేయటం వల్ల ఏంటంటే నువ్వు ఒకేళ్ళు చూపిస్తే ఇటు పక్క 4 ఏళ్ళు చూస్తుంది. అది తెలుసుకోవాలి మనిషి అన్నోడు. నువ్వు ఒకేళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి. అది తెలుసుకోవాలి తప్ప ఇప్పుడు శర్మిలాకే జరిగింది అన్యాయం కాదు. ఆడబిడ్డలు రాష్ట్రం అంతా జనాభాలో సగం ఉండరు ఆడబిడ్డలు. నీకొక్క కుటుంబానికే కాదమ్మా నొప్పి, రాష్ట్రంలో నీ అన్న పరిపాలన నీ కారణంగానే. నువ్వే చెప్పినావు కదా, అన్న వదిలిన బాణం అన్న వదిలేసిన బాణం అయ్యి మళ్ళీ తిరగతా ఉంది. అది ఎక్కడికి పోయి ఎవరికి గుచ్చుకుంటుందో కూడా తెలియదు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు స్వామి. అన్న వదిలిన బాణం తిరిగి పోయి అన్న వదిలేసిన బాణం ఎవరికి గుచ్చుకుంటుందో